మన మనసును మన కంట్రోల్లో పెట్టుకుంటే మన జీవితాన్నే మార్చేయొచ్చని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మన ప్రాచీన జ్ఞానాన్ని వాడుకుని మనసును ఎలా గెలవచ్చో సింపుల్గా ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనందరినీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే, ఒంటికి దెబ్బ తగిలితే మనసు కూడా బాధపడాలా? అంటే శరీరం బాధపడుతోంది కదా అని మనసు కూడా అదే బాధను అనుభవించాల్సిందేనా? ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి లోతుగా చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. చూడండి, శారీరక నొప్పి అనేది వేరు, మానసిక వేదన అనేది వేరు. ఒంటికి తగిలే నొప్పి అది ఒక ఫిజికల్ రియాలిటీ. కొన్నిసార్లు మనం దాన్ని తప్పించుకోలేం. కానీ మానసిక వేదన అది ఎలా కాదు, అది మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే మనమే మన నెత్తి మీద పెట్టుకునే ఒక అనవసరమైన భారం అన్నమాట. సరే, మరి ఈ మానసిక వేదన ఎక్కడి నుంచి వస్తోంది? దీని మూలమేంటి? ఇక్కడే మనకు కర్మ అనే కాన్సెప్ట్ సమాధానమిస్తోంది. వినడానికి కొంచెం బరువుగా ఉన్నా మన బాధలకు, చివరికి మన స్వేచ్ఛకు కూడా ఇదే మూలం ఎలా అవుతుందో ఇప్పుడు చూద్దాం. కర్మలో చాలా రకాలున్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ప్రారబ్ధ కర్మ గురించి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పాత కర్మల ఖాతాలోంచి ఈ జీవితంలో మనం ఖచ్చితంగా అనుభవించాల్సిన భాగం. ఇది ఆల్రెడీ మన కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉన్న కర్మ అన్నమాట. దీన్ని మన విధి అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. మనం తప్పకుండా ఎదుర్కోవాల్సిన ప్రారబ్ధ కర్మ ఒకవైపు ఉంటే, మనమే స్వయంగా సృష్టించుకునే కొత్త కర్మ మరోవైపు ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. విధి ప్రకారం మనసుకు కొంచెం బాధ కలగొచ్చు, అది ప్రారబ్ధ కర్మ. కానీ ఆ చిన్న బాధ గురించే పదే పదే ఆలోచించి టెన్షన్ పడి చివరికి గుండె జబ్బు తెచ్చుకున్నామనుకోండి, అది మనం అనవసరంగా క్రియేట్ చేసుకునే కొత్త కర్మ. తేడా అర్థమైంది కదా? మరి ఈ కొత్త కర్మను సృష్టించుకోకుండా ఈ కర్మచక్రాన్ని ఎలా బ్రేక్ చేయాలి? దానికి రెండు శక్తివంతమైన మార్గాలున్నాయి. చాలా సింపుల్. మొదటిది మనసును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. రెండవది మన మాటను అదుపులో ఉంచుకోవడం. ఈ రెండు మన చేతిలో ఉంటే మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు. మనసును జయించడం వల్ల వచ్చే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? అదే స్థిత ప్రజ్ఞత, అంటే మెంటల్ టఫ్నెస్. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే బండరాయిలా నిలబడే ఆ శక్తిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. జీవితాన్ని ఒక యుద్ధ భూమిలా పోల్చారు చూడండి. ఎంత నిజం! పోరాడితే గెలవడానికి ఒక ఛాన్స్ అయినా ఉంటుంది. కానీ ఏమీ చేయకుండా అలా నిలబడితే ఓటమి గ్యారంటీ. అంటే జీవితంలో వచ్చే సవాళ్లతో పోరాడాలి తప్ప పారిపోకూడదు. ఇక్కడే మన మైండ్ సెట్ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. మన ఆలోచన విధానమే మన రియాలిటీని డిసైడ్ చేస్తుంది. అసమర్థులకు అడ్డంకులుగా కనిపించేవే సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. మనసు స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి సమస్య అయినా ఒక అవకాశంగా మారిపోతుంది. మానసికంగా బలంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? దాని పీక్ స్టేజ్ ఏంటంటే, ఈ రోజు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే రేపటికి దాన్ని పూర్తిగా మర్చిపోయి ముందుకు సాగిపోగలగడం. ఈ లెవెల్కి చేరితే ఇంకా మనల్ని ఆపగలిగేది ఏదీ ఉండదు. సరే, ఇంత బలంగా ఉన్నప్పుడు అసలు నిజమైన విజయం అంటే ఏంటి? అది కేవలం గెలిచామా ఓడామా అన్నదానికే సంబంధించిందా, లేక అంతకు మించిన లోతైన అర్థమేమైనా ఉందా? దాన్నిప్పుడు తెలుసుకుందాం. మన జీవిత ప్రయాణంలో ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. గెలుపు అనేది మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. అలాగే ఓటమి లేదా మరణం అనేది ఎండ్ కాదు. ఈ గెలుపోటములన్నింటినీ దాటి చివరి వరకు నిలబడేదే ధైర్యం. అదే అన్నిటికంటే ముఖ్యమైన గుణం. నిజమైన విజయం అనేది కేవలం వ్యక్తిగతమైంది కాదు, దానికి ఒక సామాజిక కోణం కూడా ఉంది. మనం సాధించిన విజయాలు మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే దానికి అసలైన సార్థకత వస్తుంది. మన ప్రభావం ఇతరులపై పాజిటివ్గా ఉండాలి. ఈ మాటలో ఎంత అర్థముందో చూడండి. మొదట మనం ఎదగడానికి ఈ ప్రపంచం కావాలి, ఆ తర్వాత ఈ ప్రపంచానికి మనం కావాలి. ఇది మన జర్నీని ఎంత చక్కగా వివరిస్తుందో కదా. ఫస్ట్ మనం ప్రపంచం నుండి నేర్చుకుని ఎదుగుతాము. తర్వాత మనం నేర్చుకున్న దానితో ఈ ప్రపంచానికి సేవ చేస్తాం. ఓకే, కర్మను ఎలా ఎదుర్కోవాలో, నిజమైన విజయం అంటే ఏంటో చూశాం. ఇప్పుడు ఈ సూత్రాలన్నింటినీ మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి, ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి, చివరిగా ఆ విషయాలు చూద్దాం. ఈ తేనెటీగ ఉపమానం చూడండి, చాలా అందంగా ఉంది కదా. ఒక తేనెటీగ ఎలాగైతే రకరకాల పువ్వుల నుండి ఉత్తమమైన మకరందాన్ని మాత్రమే తీసుకుంటుందో, అలాగే జ్ఞాని అయిన వ్యక్తి కూడా అన్ని పవిత్ర గ్రంథాల నుండి, అన్ని అనుభవాల నుండి సారాన్ని మాత్రమే గ్రహిస్తాడు. వయసు పెరగడానికి 2 మార్గాలున్నాయట. ఒకటి, గడిచిపోయిన జ్ఞాపకాలతోనే బ్రతికేయడం. ఇది మనల్ని ముసలివాళ్లని చేస్తోంది. రెండోది, భవిష్యత్తు కోసం ప్రణాళికలతో జీవించడం.
ఇది మనల్ని ఎప్పుడూ యంగా ఉంచుతోంది. మనం ఏ దారిలో వెళ్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. అర్థవంతమైన జీవితం అంటే రోజు ఏదో అద్భుతం చేయక్కర్లేదు. ప్రతిరోజు ప్రయోజనకరంగా గడిపితే చాలు. దానికి ఇదొక సింపుల్ ఫార్ములా. ఉదయం లేవగానే ఒక మంచి సంకల్పంతో రోజును మొదలుపెట్టండి. పగలంతా స్వచ్ఛమైన మనసుతో పనిచేయండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు సంతృప్తిగా గడిచిందన్న భావనతో నిద్రపోండి. అంతే. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాము. మన జీవితం కేవలం మన తలరాతకు, విధికి మనమిచ్చే ఒక రియాక్షనా, లేక మన ఆలోచనలతో, మన మనస్సుతో మనం సృష్టించుకునే ఒక కళాఖండమా? ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఉండండి.